ఆగనిగళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ సర్పంచులను అలాగే జనవరి 26వ తేదీన మన జిల్లా కలెక్టర్ ప్రియాంక మరియు అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు జారీ ఆదినారాయణ చేతుల మీదుగా ఉత్తమాధికారులుగా అవార్డు తీసుకున్న అశ్వరావుపేట మండలంలోని 17 మంది అధికారులను ఈ రోజు అశ్వరావుపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు అశ్వరావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేసి ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మన మండలంలోని ప్రతి ఒక్క సర్పంచులను పార్టీలతో సంబంధం లేకుండా ఒకేలా చూస్తూ అందరినీ కలుపుకొని వెళ్తూ మాకు సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే కరోనా క్లిష్ట సమయంలో కూడా మండల అధికారులతో కలిసి పారిశుద్ధ్యం శానిటైజేషన్ లో సర్పంచులు ప్రత్యేక శ్రద్ధ చూపారని మన మండలంలో సర్పంచులు ఉప సర్పంచులు అందరూ కలిసి ఒకే తాటిపై ఉండబట్టే మన మండలంలో గ్రామాలలో కానీ ఓ ప్రత్యేక అభివృద్ధిని చేసుకున్నామని ఆయన తెలియజేశారు. అలాగే మండలంలో ఉన్న అధికారులు కూడా మా ప్రజా ప్రతినిధులకు అన్ని విధాలుగా సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ప్రభుత్వం ఆలోచించి మరో 6 నెలల సర్పంచ్ కాలం పదవి పొడిగిస్తే బాగుంటుందని ఆయన అన్నారు. అలాగే ఇది వ్యక్తిగత అభిమానంతో అన్నారని దీన్ని రాజకీయం చేయవద్దని ఎంపీపీ కోరారు. అలాగే అధికారులు సర్పంచులు మాట్లాడుతూ మమ్మల్ని అందరినీ కలుపుకొని మా సేవలు గుర్తిస్తూ ఎక్కడ లేని విధంగా ఎంపీపీ గారు తమ సొంత నిధులతో మాకు ఈ సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్న ఎంపీపీ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జెడ్పీటీసీ సిన్నంచెట్టి వరలక్ష్మి, వైస్ ఎంపీపీ చిట్టూరి ఫరీంద్ర, ఎంపీటీసీ అనసూర్య, నాగలక్ష్మి, కుమారి, తిరుపతిరావు, లలిత, కోఆప్షన్ మెంబర్ పాషా, మండల నాయకులు నర్లపటి శ్రీరాములు, కట్రం స్వామి, దొరా, ప్రభాకాచార్యులు, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంఆర్ఓ కృష్ణప్రసాద్, ఎంపీఓ సీతారామరాజు, సర్పంచులు, అధికారులు, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కడప నమ జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్ AR5 కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్. అధికారులకి మొన్న జనవరి 20 అలాగే సెక్రటరీలు అందరూ కూడా మనం ఒక కుటుంబ సభ్యులాగా ఉండిపోయాము. ఉండిపోతూ కూడా మనం చిన్న పొరపాట్లు కూడా అనుకోకుండా జరగకుండా అలాగే తారతమ్య భేదాలు లేకుండా మనలో మనకు కూడా పొరపంచం లేకుండా సరే వయసులో పెద్దవాళ్లను లేకపోతే పదవిలో పెద్దవాళ్లను నాకు సర్పంచులందరూ కూడా గౌరవించి నేను ఎప్పుడు ఏ విషయం చెప్పినా కూడా నాకు 50 ఏళ్ళలో కూడా ఏ ప్రజాప్రతినిధులు కూడా సన్మానం చేసిన దాఖలా నేను చూడలేదు. ఇలాంటి సర్వోత్తరమైన కార్యక్రమం సర్పంచుల సేవలు గుర్తించి సర్పంచులకి ఈ కార్యక్రమం సానుకూలంగా కార్యక్రమం పెట్టడం అనేది ఎంపీ గారి పెద్ద మనసుకి నిదర్శనది. అట్లాగే ఉత్తమ అవార్డులు తీసుకున్న అధికారులకి సర్పంచులకి ఈ కార్యక్రమం ఎంపీ గారికి వచ్చిన ఆలోచనతో కనుక ఈ కార్యక్రమం తీసుకొని భారీ ఎత్తుగా ఈ కార్యక్రమం చేసినందుకు వారికి మరీ ధన్యవాదాలు. మరి ఇక్కడ సర్పంచులు ఆయనకి కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక ఫ్యామిలీ మెంబర్తో ఆయన మేనేజ్మెంట్ వాళ్ళతో పాటుగా ఆ మేనేజ్మెంట్ పోయిన సందర్భంగా ఆయన ఇచ్చిన తలముతో ఈ కార్యక్రమంలో చేయడం జరిగింది. కావున వారికి నా ధన్యవాదాలు. ఈ అవకాశం